చెక్ చెక్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అందరము రెండు చేతులు పైకి లేపి దేవునికి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. సరిపోదండి, ఈ బలం సరిపోదు, ఈ వాయిస్ సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మైక్ తీసేసి మాట్లాడతాను, మీరు కూడా మైక్ లేదు కాబట్టి మీరు కూడా హల్లెలూయా చెప్పండి. ఎవరు గట్టిగా చెప్తారో చెప్దాం. ఇప్పుడే బ్రదర్ చెప్పారు కదా వాక్యంలో, మనం ఏ విధంగా ఉండాలంట? స్తుతించేవారిలాగా ఉండాలి. బ్రదర్ మీకు తెలీదు, మీరు చెప్తున్నప్పుడు నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. ఎందుకో తెలుసా? దేవుడు మరి బ్రదర్ గారి గురించి, రంజిత్ గారి గురించి దేవుడు నాకు బయలుపరిచినప్పుడు సంఘం గురించి కూడా బయలుపరిచి దిస్ చర్చ్ is going to be a worshiping church అని మాట్లాడాడు. హల్లెలూయా. This church is going to be a worshiping church. ఒక ఆరాధించే సంఘముగా ఈ సంఘము ఉండబోతుంది అని దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. కానీ మళ్ళీ వేరే వేరే విషయాలు చాలా మాట్లాడుతూ ఉన్నాడు నాతో. నేను అన్నాను, దేవా నువ్వు ఇన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇన్ని టాపిక్స్ ఏ విధంగా కవర్ చేయగలుగుతాను అని నాకు ఒక ప్రశ్న ఉండింది. దానికి జవాబే పాస్టర్ గారు, ఇంతకు ముందు వాక్యము బోధించినటువంటి పాస్టర్ గారు. హల్లెలూయా. ఏమని చెప్పాడండి? మనము స్తుతించే వారిలాగా ఉండాలి. పరిస్థితులు బాగుగా ఉన్నప్పుడు కాదు, పరిస్థితులు అసలు ఇది బాగుపడుతుంది అని హోప్లెస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, సంఖ్యలు ఉన్నప్పుడు ఏం చేశారు కదా? ఇంతకుముందు వాక్యంలో చదువుకున్నాం కదా, యాక్ట్స్ 16:25. సంఖ్యలు ఉన్నప్పుడు, సంఖ్యలు గట్టిగా ఇట్లా అంటే వచ్చేస్తాయా కదా? మనకు చిన్న తాడు పెడితేనే తాడు కూడా రాదు. అట్లాంటిది సంఖ్యలు ఉన్నాయి, హోప్లెస్ సిచ్యువేషన్, బట్ దే వర్ ప్రైజింగ్ గాడ్, దే వర్ వర్షిపింగ్ గాడ్. హల్లెలూయా. మీరు చెప్పిన దాంట్లో నుంచే ఇంకొక చిన్న మాట చెప్తాను బ్రదర్. 25వ వచనం 26వ వచనంకి పైగా చూస్తే, మీరు తీసే అవసరం లేదు, పై వచనాలు చూస్తే గనక ప్రిజనర్స్ వర్ లిసనింగ్ అని ఉంది కదా. వీరు పాటలు పాడుతున్నారు, వీరు దేవుని స్తుతిస్తున్నారు, కానీ ఎవరు వింటున్నారంట? ప్రిజనర్స్. తెలుగులో ఏమంటారు? ప్రిజనర్స్, ఖైదీలు కదా. ఖైదీలు వింటున్నారంటే, అయితే వీళ్ళు ఎవరండి? హూ ఆర్ దీస్ పీపుల్? వీళ్ళు కూడా ఖైదీలే కదా, వీళ్ళు కూడా ఆ జైల్లో వేయబడ్డటువంటి వారే కదా, ఇతర ఖైదీలతో పాటు ఉన్నటువంటి వారే కదా. ఇంకొక దారుణమైన విషయం ఏమిటి అని అంటే, వాక్యంలో ఏముంది? దే వర్ పుట్ ఇన్ ద ఇన్నర్ ప్రిజన్, దే వర్ నాట్ జస్ట్ పుట్ ఇన్ ద ప్రిజన్. కేవలము ఆ యొక్క జైల్లో మాత్రము వేయబడిన పరిస్థితి కాదు, లోపల ఉన్నటువంటి, మీకు తెలుసా లోపల జైలు లోపల ఇంకా కారాగారపు శిక్షలు ఉంటాయి. బ్రదర్ ఒకవేళ ఎవరైనా తీస్తే చదవగలుగుతారా? దాని పై వచనం మేబీ 24 అనుకుంటాను. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి. ఎక్కడమ్మా? లోపల చెరసాలలో ఉన్నారంట. హల్లెలూయా. మనకు చిన్న పైన ఏదన్నా జరిగితేనే తట్టుకోలేకపోతున్నా బ్రదర్. కానీ వారు ఎక్కడున్నారంట? ఆ లోపల చెరసాలలో ఉన్నారు. అక్కడ నుండి బయటికి వస్తారో లేదో కూడా తెలీదు, అక్కడ నుండి వీరి ప్రియులను పంపిస్తున్నారో లేదో కూడా తెలీదు, కానీ దే వర్ వర్షిపింగ్ గాడ్. హల్లెలూయా. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, నాయనా నీవు మాట్లాడినటువంటి నీ ప్రవచన వాక్యముతో నాయనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో, నాయనా నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి ప్రభా. నీ వాక్యము సత్యమైనటువంటి వాక్యము, నీ వాక్యము నిజమైనటువంటి వాక్యము, నీ వాక్యము నెరవేరేటువంటి వాక్యమయ్యా. వీరందరి జీవితాలలో ప్రభా ఈ యొక్క వాక్యము నాయన, నీ సత్యవాక్యము నెరవేరే విధముగా బలమైన కార్యము ఈ రోజు నువ్వు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్.
కీబోర్డ్ కొడుతున్నటువంటి బ్రదర్, మీ పేరేంటండి? మీ పేరు? నిఖిల్. ఓకే, ఒక్కసారి 2 Kings 3:15 తీయగలుగుతారా మీరు? 2వ రాజులు 3:15. Thank you, Jesus. Hallelujah. Thank you, Holy Spirit God. Thank you, Jesus. మీకు తెలియదండి, దేవుని సన్నిధి బలముగా ఉంది మన మధ్యలో. ఇక్కడ ఈ మీటింగ్ మొదలు కాకముందే దేవుని సన్నిధి ఇక్కడ చాలా బలముగా ఉంది. చాలా బలంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. బీ రెడీ. ఒకసారి మీ పక్క వారికి చూసి చెప్పండి, బీ రెడీ, బీ రెడీ. ప్రతిరోజు ఎంతమంది వస్తారండి? ప్రతిరోజు ఎంతమంది వస్తారు కదా? ఈరోజు మీరెందుకున్నారు ఇక్కడ? బికాజ్ many are called but few are chosen. You have been chosen for today. You have been chosen for the breakthrough. Hallelujah. బ్రదర్ చదవండి. నా యుద్ధకు వీణే వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. అయితే ఈ మాట ఎవరే అంటున్నారు తెలుసా? నా యుద్ధకు వీణ వాయించే. ఇంగ్లీష్లో ఏముంటుందంటే గెట్ మీ అ మ్యూజిషియన్ అని ఉంటుంది. ఇక్కడ దేవుని ప్రవక్త ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడో తెలుసా? అక్కడ ఒక సమస్య వచ్చింది. శత్రువులందరూ కూడా వీరిని ఓడించడానికి రెడీగా ఉన్నారు. నిజానికైతే అందరూ యుద్ధానికి సిద్ధపడాలి. కానీ ఎలీషా ప్రవక్త ఏమంటున్నారో తెలుసా? బ్రింగ్ మీ అ మ్యూజిషియన్. హల్లెలూయా. సో బ్రదర్ నిఖిల్, this word is for you. God spoke to me while I was sitting there. You need to prepare yourself with the anointing of God. You need to prepare for the anointing that is going to hit your life. You will no longer play a normal playing. నువ్వు ప్లే చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి దిగాలి. ఇప్పుడు చదవండి ముందు. వాయిద్యుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ఎవరి మీదికి వచ్చిందో తెలుసా? ఆ ప్రవక్త మీదికి ఆ యొక్క దేవుని ఆత్మ వచ్చిందంట. సో వెన్ యూ ఆర్ ప్లేయింగ్, దిస్ ప్రెమిసెస్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. గెట్ రెడీ ఫర్ ది అనాయింటింగ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు అనాయింట్ యు విత్. You need to be ready, my dear friend. Hallelujah. God is going to touch your life. You're too much occupied with so many things. Your mind is never empty. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతోనే ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. You are here but you are also somewhere else. Thank you, Jesus. God is going to change everything in your life. Get ready for the anointing. Thank you, Jesus. Thank you, Lord. కూర్చోండి బ్రదర్. థ్యాంక్ యూ. చాలు. అదే అధ్యాయంలో 18వ వచనం చదవండి ఒక్కసారి. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఒక్కసారి మీ పక్క వారికి చెప్పండి. మన సమస్య దేవుని దృష్టికి చిన్నది, చాలా చిన్నది. చాలా ఇట్లా పెట్టి చెప్పండి. చాలా చిన్నది. దేవుని ముందు చాలా చిన్నదమ్మా. హల్లెలూయా. ఇక్కడ చూస్తేనేమో శత్రువులు చంపడానికి వస్తున్నారు. దేవుని సేవకుడు సహాయం చేస్తాడేమో అని దేవుని సేవకుడి దగ్గరికి పోతే, ప్రవక్త దగ్గరికి పోతే ఆయననేమో మ్యూజిషియన్ ని తీసుకురమ్మన్నాడు. ఆరాధిస్తుండగా దేవుని ఆత్మ దిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడ దేవుడి మాట పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి అంటున్నాడు సేవకుడు, దేవుని దృష్టికి ఇది చాలా చిన్నదమ్మా. అయ్యో, నేను ఈ నొప్పి తాళలేకపోతున్నాను, ఈ పరిస్థితిని ఎదుర్కోలేకపోతున్నాను అని నేను అనుకుంటున్నావేమో. ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని నేను ఇంకా అధిగమించలేనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దట్ ఈస్ జస్ట్ అ థింగ్ బిఫోర్ గాడ్. వెరీ లిటిల్ థింగ్, వెరీ స్మాల్ థింగ్. హల్లెలూయా. ఎంత చిన్నదో తెలుసా? ఎలా హ్యాండిల్ చేస్తాడో తెలుసా? నీ దేవుడు, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నీ పరిస్థితిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడో తెలుసా? అదే వచనములో 22, 23 ఒకసారి చదవండి.
ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడెను. ఓ మై గుడ్నెస్, ఇంత ఈజీ. ఫైటింగ్ చేయాలి, యాక్చువల్లీ ఏం చేయాలి? యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఆ నీళ్ల మీదనంట సూర్యుని కాంతి పడగానే శత్రువులకు ఏ విధంగా కల్పించింది తెలుసా? అది రక్తంగా కనిపించిందంట. ఆ రక్తాన్ని చూసి శత్రువులు ఏమనుకున్నారు? ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా చనిపోయినారు, మనం వెళ్ళొచ్చు అని వాళ్ళు వెళ్ళగానే దేవుని జనం వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. ఇంత ఈజీ. హల్లెలూయా. See, the enemy might think so many things about you, but God is going to create confusion to the enemy. God is going to create confusion to the very enemy in your life. నీ జీవితంను నాశనం చేద్దామని చూస్తున్న అదే సాతాను, లేకపోతే అదే పరిస్థితిలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి సమస్య సొల్యూషన్ గా మారుతుంది. హల్లెలూయా. సమస్య ఏ విధంగా మారుతుంది? సొల్యూషన్ గా మారబోతుంది. ఇది చాలా చాలా బలమైనటువంటి సాక్ష్యం అండి. ఇక్కడ రాయబడినటువంటి సాక్ష్యము. నీళ్ళని చూసి మోసపోయినంట. నీ మీద ఉన్న అభిషేకము నీకు అభిషేకమేమో, కానీ శత్రువుకి అది అగ్ని. నీవు ఇక్కడ ఆరాధిస్తుండగా ఇది కేవలము దేవుని సన్నిధి. ఏదో బిఎల్ఎం బ్యాప్టిస్ట్ చర్చ్, ఓకే, ఆదివారం జరుగుతుంది, వెన్స్డే బ్రదర్ ఆయనకి సాయంత్రం ఏం పని ఉండదు కాబట్టి వచ్చి నడిపిస్తుంటారు అని అనుకుంటున్నారేమో. మీ జీవితాలు మారాలి అని అంటే మీరు దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని సన్నిధిలోకి అభిషక్తుడు నిలబడినటువంటి దేవుని సన్నిధిలోకి రావాలి. ఎలీషా దగ్గరికి ఎందుకు పోయినారండి? మీకు తెలుసా, పాత నిబంధన గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ ఓన్లీ ది అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ స్టూడ్ అవుట్. దేవుని చేత అభిషేకింపబడినటువంటి వారు ప్రత్యేకంగా నిలబడ్డారు. హల్లెలూయా. బ్రదర్, యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ అవుట్. యు ఆర్ గోయింగ్ టు మేక్ అ గ్రేట్ డిఫరెన్స్. ఇవాళ సాయంత్రము దేవుడు నాతో మాట్లాడిన మాట మీ గురించి ఏంది అని అంటే, రీస్టార్ట్. గాడ్ ఈస్ గోయింగ్ టు రీస్టార్ట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఒకసారి హగ్గై 2:9 ఒకసారి చూద్దామా? హగ్గై 2:9. ఈ గడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమని మించునని సైన్యములకు అధిపతి. హల్లెలూయా. బ్రదర్, యు రిమెంబర్ దిస్ వర్స్. ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి ఈ యొక్క వాక్యమును చెప్పిన వెంటనే my brother was filled with joy and I was also filled with joy. ఎందుకు తెలుసా? దేవుడు మాట్లాడతాడండి. బ్రదర్ ప్రార్థన చేస్తున్నారంట, దేవా నాతో మాట్లాడు, నీ వాక్కును విడుదల చేయి. ఆశపడిన ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడు. సంఖ్యలు ఉన్నాయి కదా అని కృంగిపోయి ఏడ్చుకుంటూ కూర్చోవడానికి మనము ఈ లోకపు ప్రజలము కాదు, మనము దేవుని బిడ్డలము. ఆయన రక్తము ద్వారా మనము కడగబడ్డటువంటి వారము. నీళ్ళల్లో మునిగితే పోయే పాపం కాదండి మనం చేసినటువంటి పాపాలు. నీళ్ళల్లో మునిగితే పోయేది కాదండి. నీళ్ళల్లో మునిగితే ఏం పోతుందో తెలుసా? శరీరానికి ఉన్న మురికి పోతుంది. అది కూడా మనం బాగా రాస్తే అప్పుడు పోతుంది. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి, యేసయ్యా నన్ను ముట్టు, నన్ను క్షమించయ్యా అని అడుగుతారో, వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో యు ఆర్ క్లెన్స్డ్. ఇట్ ఈస్ డన్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. హల్లెలూయా. సో ద లైఫ్ ఈస్ గోయింగ్ టు రీస్టార్ట్. గ్రేటర్ థింగ్స్ ఆర్ అహెడ్, మై డియర్ బ్రదర్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. The things that have stopped are going to restart again. The greater blessings are ahead. God has seen you. God has seen your cry, and He's going to turn water into blood to create confusion. He's going to turn water into blood. When the enemy looks at you, అరే ఇతని నిండా రక్తం ఉందేంది, ఇతని శరీరం నిండా రక్తం ఉందేంది, ఇతని ఇట్లా కాదు కదా, హల్లెలూయా, ఇతను వేరేనేమో, మేబీ ఇంకో రంజిత్ ఉన్నాడేమో,
మేబీ ఇంకో రంజిత్ ఉన్నాడేమో అని ఆ శత్రువు కన్ఫ్యూజన్ తో మన జీవితంలో నుండి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అయితే మనము ఏ విధంగా ఉండాలో తెలుసా? ఒకసారి దానియేలు గ్రంథము ఒకసారి తీయండమ్మా. 10:7-8 ఒక్కసారి చూద్దాం. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడానున్న మనుషులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై. అక్కడ వరకు చాలమ్మా, థ్యాంక్ యూ. దానియేలును నాకు మనం ఏ విధంగా ఉండాలో తెలుసా? 21 days ఆఫ్ ఫాస్టింగ్, 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నాము. మీరు పై వచనాలు చూస్తే ఈ అధ్యాయంలో మరి 3 వారాల పాటు అంటే 21 days దానియేలు ఏది కూడా తినడు. ఆయన ఏది కూడా సరిగ్గా ఈవెన్ 21 days స్నానం కూడా చేసుకోలేదంటే ఇక్కడ ఉంటది పైన 21 days. కానీ ఈ 21 days లో మీరు చేయాల్సింది, దానియేలు చేసింది ఏంటో తెలుసా? దేవుని దర్శనాలు చూసిండు ఆయన. He saw the visions from heaven. నీవు కేవలము ఉపవాసము చేస్తూ కేవలము ప్రార్థిస్తూ ఉంటే సరిపోతుందా? దేవుడు చూపించే దర్శనాలను కూడా మనము చూస్తూ ఉండాలి. నేను మొన్న ఒక రెవల్యూషన్ పంచుకున్నాను. ప్రార్థనను మనము దేనితో పోల్చొచ్చంట? నీటితో పోల్చొచ్చంట. ఇప్పుడు చెప్పండి, కేవలము నీళ్లు త్రాగే 60 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారా? కేవలం నీళ్లు త్రాగే 60 సంవత్సరాలు బ్రతకగలుగుతారా? నీళ్ళే, ఇంకేం లేదు, జ్యూస్ కాదు, ఇంకేది కాదు, ఓన్లీ వాటర్తో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతకగలుగుతారా? కేవలం నీళ్లు త్రాగేవారంట మేబీ ఒక 2-3 months ఉంటారంట. ఆ 2-3 months కూడా చాలా బలహీనంగా ఉంటారంట. శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్ని మెల్లమెల్లిగా ఖరాబ్ అవుతూ ఉంటాయంట, చెడిపోతూ ఉంటాయంట, మెల్లిగా మరణానికి దారి చేసి చనిపోతారంట. కేవలము ప్రార్థన చేస్తాను అని అంటే ఆత్మీయ జీవితంలో అది సరిపోదండి. బ్రదర్ చెప్పినట్లుగా ఏం చేయాలి? మనము ప్రార్థించాలి, దేవుని స్తుతించేవారిలాగా ఉండాలి, దేవుని వాక్యమును తినేవారిలాగా ఉండాలి. దానియేలు గారు ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని వాక్యమును దర్శనము ద్వారా ఆయన పూజిస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడైతే దేవుని దర్శనాలు ఈయన చూస్తాడో అద్భుతాలు చేశాడండి. హీ డిడ్ ఎక్స్ప్లాయిట్స్ అని ఉంటుంది వాక్యంలో. దేవుని కోసము బలమైన కార్యాలు చేశాడంట. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నీవు నేను ఏం చేయాలో తెలుసా? బలంగా నిలబడాలి దేవుని కోసము. బలమైన ఆత్మీయ జీవితంలోకి ఎంటర్ కావాలి. ఇప్పటి వరకు ఉన్నట్లుగా ఓకే, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు చాలు. ఇంకా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము దేవునికి విధేయతగా ఉన్నప్పుడు దేవుడు కార్యాలు ఇంకెక్కువగా చేస్తాడు. చాలాసార్లు దర్శనాలు వస్తూ ఉంటాయి, కళలు వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత నాకు ఈ కళ వచ్చింది, నాకు ఆ కళ వచ్చింది, నాకు ఈ దర్శనం వచ్చింది, నాకు ఆ దర్శనం వచ్చింది అని చెప్పుకుంటారు తప్ప ఆ దర్శనము మన జీవితంలో నెరవేర్పులోకి రావడానికి, ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా కష్టపడుతుంటారు. అండ్ మళ్ళీ అద్భుతము చూడకపోయేసరికి అయ్యో దేవుడు నా ప్రార్థన వినడా అనే ప్రశ్నలు ఉంటాయి. కానీ ఒక విచిత్రమైనటువంటి మాటను చూద్దాము. 12వ వచనం ఒకసారి చదవండి. 10-12 దానియేలు 10-12. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా ఆ మొదటి దినము మొదలుకొని ఏమనుందండి అక్కడ? మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటను వినబడినవి.
గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఎవరు వచ్చిరమ్మా అక్కడ? నీ మాటలను బట్టి ఎవరు వచ్చారో తెలుసా? దేవుని దూత వచ్చింది. దేవుని దూత చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ రోజైతే ఉపవాసము మొదలు పెట్టావో, ఏ రోజైతే ప్రార్థించడము మొదలు పెట్టావో, ఆ రోజు నుండే దేవుడు నీ ప్రార్థన వింటున్నాడంట. ఆ విషయం నీకు తెలుసా? మనం ఎప్పుడు వింటున్నాడు అని అనుకుంటాం తెలుసా? జవాబు వచ్చినప్పుడే ఓకే ఓకే వింటున్నాడు అని అనుకుంటాం. మేబీ దానియేలు కూడా అదే కన్ఫ్యూజన్ లో ఉండనేమో. అందుకనే ఇక్కడ దేవుని దూత ఏం చెప్తుందంటే, నువ్వు ఏ రోజైతే నీ ప్రార్థన మొదలు పెట్టావో, ఏ రోజైతే నువ్వు ఉపవాసము మొదలు పెట్టావో, ఆ రోజు నుండే నీ మాటలు వినబడుతున్నాయి. ఎక్కడ వినబడుతున్నాయి తెలుసా? పరలోక రాజ్యంలో వినబడుతున్నాయి. నువ్వు ఎవరి గురించి అయితే విజ్ఞాపన చేస్తున్నావో ఆ ప్రార్థనలు పరలోక రాజ్యంలో వినబడుతున్నాయి, ఆ దేవుని చెవులో వినబడుతున్నాయి. అందుకే ఆ దేవుడు నన్ను పంపించి ఉంటున్నాడు నీ జీవితంలో కార్యము చేయడానికి. ఈ రోజున నీ అందరి జీవితంలో కూడా కార్యము చేయడానికి దేవుడు ఆ యొక్క దూతలను పంపించబోతున్నాడు. హల్లెలూయా. నమ్ముతారా అంటే దేవుని వాక్యాన్ని నమ్ముతారా? కేవలం మీరే ఎందుకున్నారు తెలుసా? ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. సిస్టర్, మీ పేరేంటమ్మా? సారీ, మానస. సో వెన్ యు ఆర్ సింగింగ్ ఫర్ గాడ్, యూ విల్ నాట్ జస్ట్ సింగ్. మీరు పాడుతున్నప్పుడు మీరు కేవలం పాడేవారుగా ఉండరు. మీరు పాడుతున్నప్పుడు దేవుని సన్నిధి దిగుతుంది. పీపుల్ విల్ లిటరలీ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, మనం వాక్యం చెప్పినా, పాటలు పాడినా, ఏది చేసినా దేవుని సన్నిధిని పరిచయం చేయాల. ఆరాధన నడిపించినప్పుడు దేవుని సన్నిధిని పరిచయం చేయాలి. ఈ లోకం పరిచయం ఉన్నవారు చాలా మంది వస్తారు, కానీ మనం వారికి దేవుని సన్నిధిని, ప్రత్యేకమైన ఆ దేవుని తాకిడిని పరిచయం చేయాలి. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ సిస్టర్, యూ షుడ్ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్. అర్థమైందా? యూ షుడ్ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే మీరు ఒక పాట పాడారో, ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూ షుడ్ వర్షిప్ గాడ్. యూ షుడ్ ఫిల్ ద హౌస్ విత్ ద వర్షిప్ అండ్ యూ విల్ సీ థింగ్స్ చేంజింగ్ ఇన్ యువర్ హస్బెండ్స్ లైఫ్. గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుంది అంటమ్మా? జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది కదా? నీ జ్ఞానం ఏందో తెలుసా? దేవుని ఆరాధించడం. నీ తలాంత ఏందో తెలుసా? దేవుని ఆరాధించడం. సో ప్రాక్టీస్ ద ప్రెజెన్స్. డోంట్ ప్రాక్టీస్ సింగింగ్ అమ్మా. దయచేసి పాడడం ప్రాక్టీస్ చేయొద్దు. దేవుని సన్నిధిని కిందికి తీసుకురావడం ప్రాక్టీస్ చేయండి. And when you do, you will see few changes that you are expecting, that you are praying for. దేవా, ఈ విషయంలో నా భర్తీలాగా ఉండాలి. దేవా, ఈ విషయంలో ఇది ఓకే, బట్ ఇది కూడా కావాలి. దేవా, చేస్తున్నామా? God is going to change that. Thank you, Lord Jesus. నిన్న రాత్రి కూర్చోమా. థ్యాంక్ యూ. నిన్న రాత్రి ఐ వాజ్ ప్రేయింగ్. 4 గంటల వరకు ఐ వాజ్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ 3:34 ఆ టైంలో, టైం చూడలేదు కానీ 3:34 ఆ టైం వరకు ప్రార్థిస్తూ అదే విధంగా పడుకున్నాను. పడుకున్న సమయంలో దేవుని దర్శనము ఆయన చూపించి, నేను మెలకు వచ్చిన తర్వాత
నేను అనుకున్నాను, ఏంది దేవా ఇది, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది? ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినాయి నాకు. ఏం చూసినానో తెలుసా? అక్రాస్ దిస్ సిటీ దురాత్మ సమూహాలు గాలిలో ఉన్నాయి, వెరీ యాక్టివ్. దురాత్మ సమూహాలు చాలా బలంగా ఇట్ ఈస్ ట్రైంగ్ టు అటాక్ ద మెన్ ఆఫ్ గాడ్. బ్రదర్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు అటాక్ ద మెన్ ఆఫ్ గాడ్. అండ్ ఈ ఎట్లా యాక్టివేషన్ లో ఉంటున్నాయి అని అంటే, ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ దిస్ ట్రై సిటీ త్రూ ద విచ్ క్రాఫ్ట్. I saw a person who is doing all this. He looked at me. నన్ను చూసి రూమ్ లోకి వెళ్ళిపోయి he's trying to release so many things. చాలా పంపిస్తున్నాడు, ఆపోజిషన్ పంపిస్తూ ఉన్నాడు. నా దగ్గరికి వచ్చింది ఒకటి, ఆ దర్శనంలో ఎగురుకుంటూ వచ్చింది నా దగ్గరికి. ఇట్లా పట్టుకున్నా, ఈ విధంగా పట్టుకొని దాని రెక్కలు పట్టుకొని నేర్చేసిన. బ్రదర్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అథారిటీ ఓవర్ ద సేమ్ విచ్ క్రాఫ్ట్ స్పిరిట్స్. You are the one. Thank you, Lord. Robo kashandari ala raba. Lerba barakashandara mana kodoro boro koshakatele raba. Rebala mana kandari andara ba koshandoro bo. Elfanga damana kandara yala raba. Thank you, Jesus. బలమైన సన్నిధి, అభిషేకం ఉందండి మన మధ్యలో. బలమైన అభిషేకం ఉంది. Brother, God is going to give you some new things, new gifts. Your presence is going to demolish all these things. Thank you, Lord. I said your presence. Why? Because you carry God. I said your presence because you carry Holy Spirit. బ్రదర్ తో కారులో ప్రయాణం చేస్తుంటే భలే ఉంటది, అసలు చాలా మజా వస్తుంది. ఎన్ని కాల్స్ వస్తుంటాయో ఆయనకే తెలియదు. కాల్స్ వస్తూ ఉంటాయి, డ్రైవ్ చేస్తూ ఉంటాడు, కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, కాల్ వస్తూ ఉంటది, ప్రేయర్ చేస్తూ ఉంటాడు, పెట్టేస్తుంటారు, మళ్ళీ కాల్ చేస్తుంటారు, సాక్ష్యాలు చెప్తుంటారు, వింటూ ఉంటాడు, మళ్ళీ ప్రేయర్ చేస్తాడు, మళ్ళీ పెట్టేస్తాడు. సో ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ హోలీ స్పిరిట్. ఐ డోంట్ నో ఇక్కడ ఈ సంఘంలో కానీ బ్రదర్ తోని కనెక్షన్ లో ఉన్న వాళ్ళకి ఆ విషయాలు అర్థమవుతున్నాయా లేదా తెలియదు, కానీ బ్రదర్ ని చాలా గొప్పగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఇంతకుముందు బ్రదర్ వాక్యం చెప్తూ అన్నారు కదా, బంధకాలు విప్పడానికి ఒక్కరు కావాలి. బంధకాలు మనని తల నుండి అరకాల మటుకు కట్టేసిరు అనుకోండి, విప్పుకోగలుగుతామా? చేతులు కట్టేసినారు, కాళ్ళు కట్టేసినారు, విప్పుకోగలుగుతామా? యు నీడ్ సమ్వన్ హూ కెన్ అన్టై యూ, అండ్ దట్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, యువర్ పాస్టర్. ఈ సంఘంలో చాలా బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? when you believe in God and also in your pastor, that he will work through him. అదే దర్శనంలో కొంతమందిని చూపించింది దేవుడు. వారికి డబ్బు కొదవలేదు బ్రదర్, మీ కనెక్షన్లు ఉన్న వారికి డబ్బు కొదుగా లేదు, కానీ వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. they're still in confusion, they're still in crying. వారిని విడిపించడానికి ఒకరు కావాలి.
దేవుని చేత అభిషేకించబడినటువంటి అభిషక్తులు కావాలి. సిస్టర్ వాట్స్ యువర్ నేమ్? భార్గవి. ఓకే. సో ఇంట్లో మీరు నాకు టీ ఇస్తూ ఉన్నారు కదా, ఆ టైంలో గాడ్ స్పోక్ టు మీ while you were passing on the tea. God passed on a prophecy. Hallelujah. I saw number 6. యేసయ్య సిలువలో మాట్లాడిన 6వ మాట చెప్పగలుగుతారు ఎవరైనా? సమాప్తమాయన. అమ్మ, మీ జీవితంలో మీకున్న ప్రార్థన అంశాలు ఏంటో నాకు తెలియదు, కానీ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ దోస్. అండ్ మీ కష్టాలు, మీకు ఏదైతే సమస్య అని మీకు ఆలోచన ఉందో అది సమాప్తం కాబోతుంది. అది సమాప్తము కాబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫినిష్డ్. 6 ఇంకొక ఆత్మీయంగా బలహీనతకు కూడా సాదృశ్యంగా ఉంటారు. కానీ ఈ 6 కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యాక్డ్ అప్ బై నంబర్ 5. 5 వెనకాలే ఉంటది, 6 కి వెనకాలే ఉంటది. దేవుని కృప మీ వెనకాలే ఉందమ్మా. దేవుని కృప మీ వెనకాలే ఉంటుంది. ఈరోజు నేను ట్రావెల్ అయ్యి వస్తూ ఉన్నప్పుడు ఎన్ని ఆటంకాలు నేను ఇక్కడికి రాకుండా ఉండడానికి, ఐ సెన్స్ దట్ ఇన్ మై స్పిరిట్. చాలా విధాలుగా కూర్చోనమ్మా, చాలా విధాలుగా సాతాన్ నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నాడు. మార్నింగ్ నుండి నేను ట్రైన్ ఎక్కేంత వరకు ట్రై చేస్తూనే ఉన్నాను. బుక్ అవ్వట్లేదు, రిజర్వేషన్ అవ్వట్లేదు. నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ట్రావెల్ చేసి చాలా రోజులు అయితే, చాలా ఏళ్ళు అవుతుంది అంటే ఈ ప్రాంతానికి. సో అర్థం అవ్వట్లేదు, ఎట్లా వెళ్ళాలి దేవా, అర్థం అవ్వట్లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ జనరల్ టికెట్ తీసుకొని వందే భారత్ ఎక్కిన. హల్లెలూయా. జనరల్ టికెట్ తీసుకొని వందే భారత్ ఎక్కిన. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు మార్గాలు ఓపెన్ చేయడానికి. ఆమేన్. నాకు తెలుసు బలమైనటువంటి ప్రవచన వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. ఈ రోజు సాయంత్రము దేవుడు నిర్ణయించినటువంటి సమయము, దేవుడు మీ అందరికీ విడుదలను పలికేటువంటి సమయము. అందుకని దేవుడు నేను ఇక్కడ రాకుండా నన్ను ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్న సాతానును దేవుడు ఆపేశాడు. హల్లెలూయా. బ్రదర్, ఇప్పటి వరకు ఇక్కడ వరకు బాగానే ఉంది, బట్ వెర్ ఈస్ మై బ్లెస్సింగ్? ఒకసారి మీ పక్క వాళ్ళకి అడగండి, నా ఆశీర్వాదం ఎక్కడ? ఒకసారి అడగండి, నా ఆశీర్వాదము ఎక్కడ? బ్రదర్, మీరు వస్తారు, వాక్యం చెప్తారు, రంజిత్ బ్రదర్ కూడా బాగా చెప్తాడు వాక్యము, కానీ ఎక్కడుంది మా ఆశీర్వాదం? కదా, డౌట్ వచ్చిందా? క్వశ్చన్స్ వస్తాయి కదా. ఆదికాండము 18వ అధ్యాయము 19th verse ఎవరైనా చదవగలుగుతారా? ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నాను. నేను సారీ అమ్మా, ఒక్క నిమిషం. 17, 18 కూడా చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా?
అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఒక నిమిషం, ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? అబ్రహాము ఏ విధంగా అవుతాడంట? బలము గల గొప్ప జనం అవుతాడంట. తర్వాత అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. హల్లెలూయా. దేవుని వాక్యంలో ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు ఉంటదండి. మన ఆశీర్వాదం ఎక్కడ ఉందో తెలుసా? ఇట్ ఈస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఏం చెప్తుంది? అబ్రహాము మూలముగా భూమి మీద ఉన్న ప్రతి జనమును. మనం ఎక్కడున్నామండి? భూమి మీద ఉన్నామా? ఇంకెక్కడన్నా వేరే కదా? స్పిరిచువల్ లో ఇంకా ఎంటర్ కాలేదు కంప్లీట్ గా. మహిమ శరీరంలో ఎంతమంది ఉన్నారమ్మా? ఇక్కడ లేరు కదా. హల్లెలూయా. మన ప్రయత్నం అదే, మహిమ శరీరంలోకి ఎంటర్ అవ్వాలనే ప్రయత్నము. కానీ యేసయ్యని నమ్ముకున్నటువంటి వారి ప్రత్యేకత ఏంటి తెలుసా? ఆ యొక్క మహిమను శరీరంలో తీసుకొని వస్తారు. ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఎక్కడ ఉందంట? అబ్రహాము బలముగా ఆశీర్వదింపబడినటువంటి వాడే, గొప్ప జనముగా ఉన్నటువంటి వాడే. కానీ నీ ఆశీర్వాదము, నా ఆశీర్వాదము కూడా ఎక్కడుంది తెలుసా? అబ్రహామును ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వాదములోనే మన ఆశీర్వాదం కూడా దాగి ఉంది. Brother, you will be blessed. You just need to believe and have faith. Just like how Abraham is called as father of కదా, విశ్వాసులకు తండ్రి అంట ఆయన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీ జీవితంలో కూడా ఇవి అసాధ్యము, ఇవి జరగవు అని అన్నటువంటి పరిస్థితులలో మీరు నిలబడలేదు, దేవుడు చేస్తాడు అని. నువ్వేమన్నా మాట్లాడు, దేవుడు చేస్తాడు నాకు తెలుసు అని అబ్రహాముకు ఉన్నటువంటి మైండ్ సెట్ మీరు కలిగి ఉండి నిలబడ్డారు. మీరు దేవుని కార్యాన్ని చూశారు. అండ్ ఇప్పుడు ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆశీర్వాదము అబ్రహాము వలన మీరు ఆశీర్వదింపబడబోతున్నారు. నమ్మితే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంతే నమ్ముతురా? నమ్మితే గనక గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అండ్ బ్రదర్, యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ అవుట్ ఇన్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఐ డోంట్ నో వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్, మీరు ఏ విధంగా ఉన్నారు నాకు తెలియదు. కానీ మీరు మీ పైన ఉన్నటువంటి బోధ, యు ఆర్ అ టీచర్, యు ఆర్ అ బిబ్లికల్ టీచర్. మీ మీదికి మీరు దేవుని వాక్యమును ఇతరులకు బోధిస్తున్నప్పుడు సులువుగా అర్థమవుతుంది. అది అందరు చేయలేరండి, దానికి ఒక అభిషేకం కావాలి. నాట్ ఎవ్రీ వన్ కెన్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఎవ్రీ వన్. అండ్ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ అవుట్ ఇన్ దిస్ ఏరియా ఆఫ్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను నా భార్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు ఒక మాట అంటాను, వాక్యం చెప్తే పిహెచ్డీలు చేసిన వాడికి ఎట్లా అర్థమవుతుందో కూలి పని చేసుకునే వాడికి కూడా అట్లనే అర్థం కావాలి. వాక్యం చెప్తే ఫుల్ చదువుకున్న వాడికి ఎట్లా అర్థం అవుతుందో చదువు లేని వాడికి కూడా అదే విధంగా అర్థం కావాలి. ఆ విధంగా చెప్పాలి. అండ్ దట్ షుడ్ బి వన్ స్పీచ్. చెప్తూ ఉన్నప్పుడు ఇద్దరికి ఒకే లెవెల్లో అర్థం కావాలి. లేదు నేను వాక్యం చెప్తే కేవలము ఎడ్యుకేటర్స్ కి మాత్రమే అర్థం అవుతుంది అని అంటే యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ సమ్ సోల్స్. సో యూ హ్యావ్ అ అనాయింటింగ్ అపాన్ యువర్ లైఫ్. వెన్ యూ ప్రీచ్, దిస్ విల్ హ్యాపెన్. చాలా బలమైన, చాలా ఎత్తైన, ఉన్నతమైన చదువులు చదువుకొని అమెరికా దేశంలో చదువుకున్నోడికి కూడా అర్థమవుతుంది, కూలి పని చేసుకొని రాళ్ళు కొట్టుకునేటోడికి కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయము దేవుడు నాకు బయలుపరిచాడు. వాక్యం తీసే అవసరం లేదు, కానీ ఆదికాండము 23వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సేరమ్మ
చనిపోయిన తర్వాత అబ్రహాము తనను పాతి పెట్టడానికి ఒక స్థలాన్ని వెతుకుతూ ఉంటాడు. ఒక స్థలాన్ని వెతుకుతూ ఉంటాడు. వెతుకుతున్నటువంటి సమయంలో ఒక ట్రైబ్ వాళ్ళు, హిటైట్స్, మేము ఇస్తామండి అని అంటారు. ఎందుకు అని అంటే అబ్రహాము మీద ఉన్నటువంటి మర్యాద, ప్రేమ, ఆయన అట్లా చాలా గొప్ప వ్యక్తి, దేవుని చేత పిలువబడ్డటువంటి వ్యక్తి అని, సరే అండి మేము మీకు ఇస్తాము అని అంటారు. కానీ అబ్రహాం ఏమంటాడో తెలుసా? సరే మీరు ఇవ్వండి, కానీ ఆ ల్యాండ్కి ఎంత అవుతుందో చెప్పండి, నేను అది ఇస్తాను మీకు అని అంటాడు. ఆ జాగాకు ఎంత అవుతుందో చెప్పండి, నేను మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ ఆ ల్యాండ్ ఓనర్ వచ్చి అంటాడు, అయ్యా మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి, మీ దగ్గర మన మధ్యలో మనకున్న రిలేషన్ మధ్యలో డబ్బులు ఎందుకు వస్తున్నాయ్యా, దానికి ఇంతే అవుతుంది యాక్చువల్లీ, కేవలము 400 సిల్వర్ కాయిన్స్ ఏదో అని చెప్తారు. దానికి అబ్రహాము మళ్ళీ ఏమంటాడు తెలుసా? అవునా, అంతేనా, సరేలే, ఇట్స్ ఓకే, సరే మరి ఇచ్చేసేయ్ అన్నాడు. ఏమంటాడు తెలుసా? ఏమీ మాట్లాడకుండా ఆయన చెప్పిన అమౌంట్ తీసుకుపోయి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి దాని తర్వాత పాతి పెడతాడు తన భార్యను. అయితే ఇక్కడ ఇలాంటి వారు ఉన్నారు. ఇలాంటి వారు అని అంటే మీరు ల్యాండ్ డీలింగ్స్ లో నష్టపోయినటువంటి వారు ఉన్నారు. ల్యాండ్ డీలింగ్స్ లో ఎందుకు తెలుసా? ఏ విధంగా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చెయ్యలేదు కాబట్టి, ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద చెయ్యాలో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద నిలబడలేదు కాబట్టి. దేవుడు ఎంత గొప్పోడు కదా, ఇంత చిన్న చిన్న విషయాలను కూడా దేవుడు బయలుపరుస్తాడండి. That's you, Sam. కరెక్ట్? దేవునికి ప్రతి అంశం తెలుసమ్మా, ప్రతి అంశం తెలుసు. మన జీవితంలో జరిగే మనం చేసిన తప్పులు తెలుసు, మనం చేసిన మంచి తెలుసు. అబ్రహాము చిన్న, అంటే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే చిన్న సందు కూడా ఇయ్యలేదంట, చిన్న పొరపాటు కూడా చేయలేదు ఆయన ల్యాండ్ డీలింగ్. బట్ ద డీలింగ్స్ వర్ డెల్ట్ ఇన్ అ రాంగ్ వే అండ్ యు ఆర్ సఫరింగ్. But you know, the good news is God is watching. He's a just God. ఆయన న్యాయవంతమైనటువంటి దేవుడు, ఆయన న్యాయమును తీర్చేటువంటి వాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ టు ఎంకరేజ్ యూ. మాకు నిజామాబాద్లో ఒక చిన్న పోర్షన్ ఉంది. అది మేము అమ్ముదామంటే ఎవడు కొన్నాడు, మేము దాన్ని వదిలేసుకోలేము, ఎందుకంటే పుట్టి పెరిగింది అక్కడే, ఏది చేయలేము. డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, మొత్తం క్లోజ్ ఉంటే ఆ ఇల్లుని తాళం వేసన్న మేము హైదరాబాద్ వచ్చేసి ఆల్మోస్ట్ 3-4 years ఆ ఇల్లు తాళం వేసే ఉంచినాము. జస్ట్ రీసెంట్ గా ఐ స్టార్టెడ్ రెంటింగ్ ఇట్ అవుట్. కానీ ఎంత ఏది చేసినా కానీ, ఎంత ఇన్వెస్ట్మెంట్ దాని మీద పెట్టినా కానీ మళ్ళీ రిటర్న్ రాదు, నష్టమే, మొత్తం నష్టమే. దాంట్లో ఎంత పెట్టినా నష్టమే. నా దేవుడు ఏం కార్యం చేసిండో తెలుసా? ఒకళ్ళకి రిక్వైర్మెంట్ ఇచ్చిండు. నౌ దే ఆర్ బ్యాక్ ఆఫ్ us. మీది కొనుక్కుంటాం, మీది కొనుక్కుంటాం, మీది కొనుక్కుంటాం. మేమంటున్నాం మేము అమ్మం. పుట్టి పెరిగిన ఇల్లు, తల్లిదండ్రులతో కలిసి జీవించినటువంటి ఇల్లు అమ్మడానికి మనసు వస్తుందా? కదా. when the doors are closed, బ్రదర్, ఇంతకు ముందు చాలా బ్యూటిఫుల్ గా వాక్యం చెప్పాడు. తలుపులు తెరిచేటువంటి దేవుడు, అన్ని విషయములలో తలుపులు తెరిచేటువంటి దేవుడు నీ జీవితంలో కూడా తలుపులు తెరుస్తాడు.
నువ్వెక్కడ ఉండాలి తెలుసా? తలుపు దగ్గర రెడీగా ఉండాలా. దేవుని సన్నిధిలో రెడీగా ఉండాలా. దేవా నువ్వు తలుపులు తెరువు, నేను వేరే దగ్గరికి పోతానంటే నడవదు బిడ్డ. దేవుడు తలుపులు ఎప్పుడు తెరుస్తాడా, నేను ఎప్పుడు మొదటి అడుగు వేయాలా అన్నట్టుగా దేవుని సన్నిధిలోనే ఉండాలి మనము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుని ప్రవక్త దగ్గరికి నువ్వు ఎవరి దగ్గరికి వచ్చినావో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? ఎవరు? ఎస్, సేవకులని సేవకుల్లాగానే గుర్తించాలి. జోబేలు ఉన్నాడు కదా, అన్ననే మావాడే మావాడే మావాడే. సేవకులకి ఇవ్వాల్సిన మర్యాద సేవకులకి ఇవ్వాలి. ప్రవక్తని ప్రవక్తలాగే చూడాలి. ఎలీషా దగ్గరకు వచ్చి మర్యాద లేకుండా మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ముందే ఎలైజా ఫాలోవర్ ఆయన. ఎలైజా ఏం చేశాడమ్మా? కోపం వస్తే అగ్నిని దించాడు కిందికి. ఈయనేం చేస్తాడు తెలుసా? ఎలీషా కోపం వస్తే కింది నుండి పైకి అగ్నిని పంపిస్తాడు. నువ్వు వెళ్ళిపోతావు. ప్రవక్తని ప్రవక్తలాగా చూడటం నేర్చుకోవాలి దేవుని బిడ్డలు. ఇప్పుడున్నటువంటి దినాలలో ఇది చాలా పెద్ద సమస్య. ప్రవక్తని ప్రవక్తలాగా చూడరు, సేవకుని సేవకునిలాగా చూడరు. దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ పాస్టర్ లైక్ ఎనీథింగ్. మేము కార్లో ఉన్నాము, బ్రదర్ కి కాల్స్ వస్తున్నాయి, టెస్ట్ మనీస్ వస్తున్నాయి, నాకు వాట్సాప్ లో టెస్ట్ మనీస్ వస్తున్నాయి. వీళ్ళకి పెద్ద సంఘం లేదు కదా, వీళ్ళు చిన్నదే, ఫోన్ చేసి వస్తారు బ్రదర్, మనం కదా బ్రదర్. బాధ అనిపిస్తుంది. మీరు అట్లా ఉండొచ్చు, అది ఓకే, కానీ దేవుడు ఏ విధంగా చూస్తాడో తెలుసా? అక్కడ హర్ట్ అయ్యేది మనిషి కాదు, దేవుడు. అరే నా సేవకుడిని అంత లైట్ తీసుకుంటారా వీళ్ళు? నా సేవకుడిని తీసుకుంటారా? మా నాన్నని నేను నాన్న అని పిలిచే అలవాటు, డాడీ అని ఎప్పుడు పిలవలేదు, ఎందుకంటే తెలంగాణ కాబట్టి మనది. మా అన్న కొడుకు చిన్నోడు, ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు కదా, ఇక్కడ చిన్నోడు ఉన్నాడు కదా. సో అంత ఉన్నప్పుడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ముద్దు ముద్దుగా మాట్లాడుకుంటా అరే ఇట్రారా అని అంటే తిట్టేటోడు మా నాన్న. ఏమ్రా మా మనవాన్ని రా అంటావా నువ్వు అంటుండే. మా మనవాన్ని నువ్వు రా అని పిలుస్తావా, రా అని సంబోధిస్తావా, నానా కన్నా అని అనలేవా అని తిడుతుండే మా నాన్న. మర్యాద లేనోడా అని తిడుతుండే. దేవుని వాక్యంలో ఏముంది? ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏముంది అంటే, మీరు ఈ లోక తండ్రులై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులను ఇద్దామని మీరు చూస్తున్నారు కదా, మరి నేను ఎంత మంచి విషయాలను మీకు పంపించాలి, నేను ఎంత ఆశీర్వదించగలుగుతాను, నేను ఎంత మీకు ఇవ్వగలుగుతాను. ఈ లోక తండ్రే మనమని అరే అని పిలిస్తే కోపం వచ్చేది. అదే మనుషులు సేవకులని ఏమని పిలుస్తున్నారు, ఏ విధంగా సంబోధిస్తున్నారు, లేకపోతే సంబోధించడం వరకు బాగానే సంబోధిస్తారు, కానీ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్? మై గాడ్ ఈస్ సమ్వన్ హూ విల్ లుక్ ఎట్ వాట్ యు హ్యావ్ నాట్ సెడ్ బట్ థాట్ ఇన్ యువర్ హార్ట్. నువ్వు నోటితో ఏం మాట్లాడుతున్నావో అది ఒకటే చూడడు, నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావో కూడా చూస్తాడు. జాగ్రత్త బిడ్డ. So from today, Nikhil, you have to get ready. You have to get ready. Your hands should play like David. Your fingers should play like David. Sunday help చేస్తున్నావా బ్రదర్ కి? I know you're not doing it. God spoke to me there. Sorry, ఏమనుకో. చేస్తుండే బ్రదర్ ఎవ్రీ సండే ఈ చర్చ్ కదా. ఓకే. సో whenever possible, whenever this prophet calls you, don't say no to him.
డోంట్ సే నో టు హిమ్. ఎందుకంటే ఆయన నార్మల్ వ్యక్తి కాదు, హీస్ అ ప్రాఫిట్. And you need to honor the prophet of God. When you honor the prophet, you honor God. ఎలైజా వెనకాలనే వెళ్తున్నాడంట. ఎలైజా చీదరించుకుంటున్నాడు. పోరావే, ఏం చేస్తున్నావు, ఎందుకు వస్తున్నావు ఊరికే? ఎలైజానేమో ఏం చేస్తున్నాడంట, ఇష్టపడట్లేదంట. అరే ఏం కావాలి నీకు, ఎందుకు వస్తున్నావు ఊరికే? ఇప్పుడు పాస్టర్లు ఊరికాల వేరే వాళ్ళ దగ్గర. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందంటే పాస్టర్లు ఊరికాల, అయ్యా ఈ మీటింగ్ పెడుతున్నాము. The anointing is not easy. The position that we stand here is not easy. నిన్న నైట్ దేవుడు చూపించిన దర్శనంలో అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. The evil spirits are in the air trying to attack people. But I saw myself standing there just holding a demon and crushing it with my hands. And crushing it with my hands. So now you understand what kind of preparation a man of God has to go through. What kind of attacks that the man of God will have to protect you people. అర్థమవుతుందా? సంఘస్థులను కాపాడుకోవడానికి ఒక పాస్టరు ఎంత దారుణంగా నిలబడాలో తెలుసా ముందు? ఇప్పుడు నేను ఎంతమంది ఉన్నాం ఇక్కడ ఒక్కనే ఉన్నాను కదా, బట్ ఒక్కని లేను. నేను సైన్యం ఉంది నా వెనకాల. ఒకసారి ఒక దగ్గర డెలివరెన్స్ చేయడానికి వెళ్తున్నాను, బైక్ మీద ఉన్నాను, వర్షిప్ చేసుకుంటూ వెళ్తున్నాను అల్వాల్ ప్రాంతంలో. సడన్ గా ఒక విజన్ వచ్చింది. ఆ విజన్ లో ఏమని చూసినాను తెలుసా? నా వెనకాల దేవుని ఏంజల్స్ సమూహం రావడం చూసినాను. దేవుని దూతల సమూహము నా వెనకాల ఇట్లా వెలుగు ఇట్మని వస్తున్నాయి. ఇట్లా నేను బైక్ మీద ఉన్నా, ఆరాధించుకుంటూ వెళ్తున్నా. దేవుడు నా ఆత్మీయ కళ్ళు తెరవగానే నా వెనకాల ఏం జరిగింది తెలుసా? ఆ రోజు నేను ఇలా పోయి నిలబడగానే డెలివరెన్స్ జరిగింది. దేవుని అభిషక్తులను ఎప్పుడు కూడా మనము ఊరికే తీసుకోవాలండి. దమ్మాయిగూడలో ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ అయింది. ఆ ప్రేయర్ మీటింగ్ లో నన్ను ఇన్వైట్ చేసినారు. ఎందుకు ఇన్వైట్ చేసినారు అని అంటే, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది. ఇంట్లో మ్యారేజ్ ఉంది, కానీ అదే ఇంట్లో ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. మ్యారేజ్ జరుగుతున్న టైంలో సడన్ గా దయ్యం బయటకు వస్తే ఎట్లుంటుంది? అయితే అప్పటికే వేరే సేవకులు వస్తూ ఉన్నారు. రోజు ఎవ్రీడే వేరే సేవకులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదేమో మాటలు మాట్లాడుతూ ఉంది, మీరు ఆపేయండి నేను వెళ్ళిపోను, నేను ఇక్కడనే ఉంటాను, మీరు ఆపేయండి నేను వెళ్ళను అని మాట్లాడుతుంది. అట్లా 3 days గడిచిపోయింది. తర్వాత నన్ను రమ్మంటుంటే నేను అన్నాను, లేదు మీరు కంటిన్యూ చేస్తున్నారు చేసుకోండి అని అంటే, లేదు మీరు రండి అని అంటే, సరే అని వెళ్ళాం. కేవలము ఇంతకుముందు బ్రదర్ అన్నట్టు నా చేతిలో గిటార్ కూడా లేదు. జస్ట్ కేవలం నిలబడి ఆరాధన స్టార్ట్ చేసినాము. ఆరాధిస్తూ ఉన్నాము. టప్మని పడిపోయింది. షిఫెళ్ళ ఆరాధిస్తూ ఉన్నాము, పడిపోయింది. లేచి మాతో పాటు కలిసి దేవుని స్తుతించడము ఆరంభించింది. ఆరాధనలో ఉన్నటువంటి శక్తి అట్లాంటిది. అమ్మ, అట్లాంటి ఆరాధనలోకి నువ్వు ఎంటర్ కావాలి. సో వెన్ యు ఆర్ వర్షిపింగ్, ద డీమన్స్ షుడ్ కమ్ అవుట్. నేను ఎప్పుడు ఒక ప్రార్థన చేసుకునేవాడిని, దేవా నేను ఆరాధించే టైంలో, నేను ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే టైంలో దయ్యాలు బయటికి వెళ్ళిపోవాలా, దురాత్మలు బయటికి రావాలా, ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిలాగా ఉండాలా, ఆత్మతో
దేవుని ఆత్మతో మనం ఆరాధించేటప్పుడు, సత్యములో యేసయ్య ద్వారా మనం ఆరాధించేటప్పుడు అసత్యమైనది ఉండదు, వెళ్ళిపోతుంది. సత్యం ఉన్న దగ్గర అసత్యము ఉంటుందా? నీవు నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా దేవుడు కార్యం చేస్తాడు. ఒకసారి తలలు వంచుదాం, ప్రార్థిద్దాం. Thank you, Lord Jesus. Holy Spirit, God, we bless you. We give you praises, we give you glory, we give you honor, oh Father. నాయన యొక్క రాత్రి వేళ, ఈ సాయంకాలము నాయన నీ పాద సన్నిధిలోకి వస్తున్నాం. Oh, we bless your name, Jesus. Thank you, Lord Jesus. Hallelujah. Nikhil, can you calm down, please? Strings. Thank you, Jesus. Hallelujah. యేసయ్యానికి స్తోత్రం. అదే రీతిగా నిలబడి మనము దేవుణ్ణి ఒక 2 నిమిషాలు ఆరాధిస్తామండి. థ్యాంక్ యూ జీసస్. అందరము కళ్ళు మూసుకొని ఉన్నాము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. Jesus, hallelujah, hallelujah. స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. Thank you, Jesus. Thank you, Lord. Holy Spirit, దేవా నీకే స్తోత్రం. దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు నీవు నాలో ఉన్నావయ్యా, నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నాతో. yes Lord, నాయనా ఇదిగో తాకుమని అడుగుతున్నామయ్యా. ఈ యొక్క బిడ్డలని నీవు తాకుమని అడుగుతున్నాము యేసుక్రీస్తు నామములో. ఈ యొక్క సన్నిధి చేత, ఈ యొక్క తాకిడి చేత నీవు తాకమని అడుగుతున్నాము. రిబాల రబాక శంకరియాల రబాక రిబాల రమాన శంకరియాల రబా రమాన కాందరియాల రబాక రోబో శంకరియాల రబా శరబా కాందరియాల రబా బాబా బాబా రిందా రబా లరియాల రబా శరబా రాకిందరియాల రబా. యేసయ్యా స్తోత్రం. నాయనా ఈ బిడ్డని తాకు. ఈ యొక్క నాయన ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆత్మను నాయన తనకి కలగ చేయమని అడుగుతున్నాము ప్రభా. నీ యొక్క వెలుగు చేత నింపండి ప్రభా. నీ వెలుగు చేత ఈ క్షణమే ప్రభా. Lord, all her prayers be answered in Jesus' name. I cancel the hand of the enemy upon her life in the name of Jesus. In the name of Jesus. Ribakanda riyala ramanda roloko shekelele. Rela ramana kasheke riyala rama. Thank you, Jesus. Holy Spirit God. Ikandala ramaka she. And I command the demons to go. It is finished. The work of the enemy in her life is finished in Jesus' name. Thank you, Lord. Holy Spirit God, we bless you. Thank you, Lord. This boy,
This boy. He's like so focused. He's going to be so focused. He's not going to be distracted. You're going to be focused. Yes. See? Hallelujah. He's going to be focused. Lord, I pray, Father, that you will fill him with your spirit, Father. I pray that you will fill him, naina నీ యొక్క ఆత్మ చేత నింపు ప్రభువా. నాయన విశ్వాసముతో కేవలము నీ వైపే చూసే బిడ్డగా ఈ యొక్క కుమారుని ద్వారా ప్రభువా నాయన ఈ యొక్క కుమారుడు నీ వైపు చూసే విధానము బట్టి ఎంతో మంది నీ వైపు తిరగాలి ప్రభువా నాయన. ఎంతో మంది నీ వైపు రావాలి. అటు కృపను నాయన, అటు ఆత్మను నాయన నువ్వు దయచేయి ప్రభువా. Thank you, Lord Jesus. Thank you, Jesus. Thank you, Lord. So many people will turn to God because of him. So many people will turn to God. Thank you, Lord. Thank you, Lord. I bless him, Father, in Jesus' name. Sam, in the name of Jesus Christ of Nazareth, I rebuke every stronghold that the enemy has taken upon your family. I rebuke it in Jesus' name. I rebuke it in Jesus' name. I command the Satan to take hands off right now. నీ యొక్క జీవము చేత నాయన, నీ యొక్క జీవ జలపు ఊట చేత ఈ కుమారుని నింపుమని అడుగుతున్నాను ప్రభా. And Lord, I declare one more time in the name of Jesus Christ of Nazareth, before he enters into his 30s, let him be married in Jesus' name. Let him have a partner in his life. Let him have a partner in Jesus' mighty name, of Father. Thank you, Lord Jesus. నాయనా ఇప్పటి వరకు ఎవరెవరికైతే ప్రవచనాలు ఇచ్చి ఉంటున్నాము వారందరి జీవితంలో నీవు కార్యము చేయండి. నీ యొక్క ప్రవచనాలను బలముగా నాయన నీవు నెరవేర్పులోకి తీసుకొచ్చి నాయన నీ యొక్క నామమును మహిమపరచుకోమని అడుగుతున్నాను. ప్రత్యేకంగా నాయన యొక్క మరి 21 days ఫాస్టింగ్స్ ని ప్రభా, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఫాస్టింగ్స్ ని మొదలు పెట్టడానికి నీవు ప్రేరేపణ కలగ చేసినందుకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, నీ యొక్క సేవకుడు రంజిత్ గారిని నాయన యేసుక్రీస్తు నామములో నీవు ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. Lord, let him not be limited anymore, Father. Thank you, Jesus. Thank you, Lord. Let his life be remolded and restarted in Jesus' name. In the name of Jesus, you shall restart. You shall not stop and again. You will be not stopped in Jesus' name. No one can stop you. No one can stop you. Thank you, Jesus. The chapter is going to end. My friend in Christ, the chapter is going to end. And you are going to restart. You are going to, God is going to remold you. He's going to rebuild you. Thank you, Jesus. Thank you, Holy Spirit, God. Thank you, Jesus. అదే విధంగా కళ్ళు మూసుకుని ఉండగా ఒక వాక్యము చదవాలని ఆశపడుతున్నాను. God is reminding of one thing. Thank you, Lord Jesus. Thank you, Lord. ఎవరైనా హగ్గయి 2 తెలుగులో చదవండి దయచేసి. 2:18 వచనం ఒక్కసారి చదవండి. మీరు ఆలోచించుకునండి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి. మళ్ళీ చదవండి బ్రదర్, ఒకసారి క్లియర్ గా చదవండి. మీరు ఆలోచించుకునండి, ఇంత ముందుగా 9వ నెల అందరు వినండి దయచేసి. 9వ నెల 24వ దినము నుండి 24వ దినము 4. ఇవాళ డేట్ ఎంతమ్మా? డేట్ ఎంత ఇవాళ? బైబిల్లో ఏం రాయబడి ఉంది? 9th month 24 అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాడు నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి.
కోట్లలో ధాన్యం ఉన్నదా? ఆ, ద్రాక్ష చెట్లైనను, ఆ, అంజురపు చెట్లైనను, ఆ, దానిమ్మ చెట్లైనను, ఆ, ఒలివ చెట్లైనను ఆ, ఫలించకపోయాను కదా. ఆ, అయితే ఆ. ఇది మొదలుకొని ఆ. నేను మిమ్మను ఆ. ఆశీర్వదించదను. హల్లెలూయా. మార్క్ దిస్ వర్డ్. బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. హగ్గై 2:18-19. 9వ నెల. ఇది ఏ నెల అండి? ఏ నెలమ్మా? 9th కదా. 9 ఏ రోజు ఇది? హల్లెలూయా. ఎంత క్లియర్ గా మాట్లాడతాడు కదా దేవుడు. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్, ఇక్కడ నిలబడిన ఈ ప్రేయర్ మీటింగ్ కి వచ్చిన మీ జీవితాలు మారబోతున్నాయి. ఫ్రమ్ దిస్ డే రైట్ నౌ your lives are going to change. And if there is anyone watching online from BLM Church or anyone, from this day onwards your life is going to change. From this day onwards I will bless you, says the Lord. From this day onwards. ఒకసారి మీ పక్క వారికి చెప్పండి, ఈ రోజు మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మార్క్ దిస్ డేట్, 9th month 24. I release this as a prophecy upon, especially upon this man of God and upon this church, and more especially upon those that have joined today, and upon you, brother Nikhil. 9:24. From this day onwards your playing will change. From this day on, you just come here. You just come here. Brother, please come. Can you please kneel down there? Thank you, Lord Jesus. ఇటువైపు. అక్కడ ఇక్కడ kneel down చేసి ఇటువైపు. Yeah. Brother, can you please lay hands upon him? Thank you, Jesus. Hallelujah. Thank you, Holy Spirit. Karibala rabana kashendariala raba rekhandariala rabando robo kosheketele rebanda ramana kondo robo. Thank you, Holy Spirit. Thank you, Lord Jesus. Hallelujah. A new thing is going to start in your life, Nikhil. A new thing in your life. In Jesus' mighty name, I cast out every enemy that is trying to disturb your heart. In Jesus' mighty name. Thank you, Lord. I rebuke the power of the enemy. I rebuke this heavy-heartedness in Jesus' name. నీ యొక్క సమాధానమును విడుదల చేస్తున్నానయ్యా. Why are you so worried? Why is your heart heavy? Put everything before God. Put everything before God. Thank you, Lord Jesus. Hallelujah. Brother, lay your hand upon him. Let's pray. I want you to pray as you are the church pastor. ఎస్పెషల్లీ ప్రభా, నీ బలమైన సన్నిధి నీ కుమారుని విడుదల చేస్తున్నాను, నీ శక్తిని విడుదల చేస్తున్నాను. ఏదైతే ప్రభా నీ కుమారుని యొక్క జీవితంలో ఇబ్బందికరంగా ఆయాసకరంగా పనిచేస్తున్నదో నాయన, నీ కుమారుని తల మొదలుకొని అరికాల వరకు ముట్టండి, ఇప్పుడే విడిపించండి, సహాయం దాచండి. నీ కుమారుని యొక్క ప్రతి అక్కరను సమస్తము తీర్చండి. క్రీస్తు యేసు మహిమలో మీరే నీ కుమారుని అంచెలంచెలుగా హెచ్చింపు చేయమని అడుగుచున్నాను దేవా. స్థిరపరచండి, ఘనపరచండి, మహిమపరచండి, అన్ని విధాలుగా మీరే కార్యం జరిగించమని ఇది మొదలుకొని ఎల్లప్పుడూ ప్రభా నీ కుమారుని జీవితంలో ఇదిగో నిండైన మేలులు, సమాధానము, ఆశీర్వాదము, నెమ్మది, ఐశ్వర్యము, అభిషేకము, కృప ఎన్నడన్నటికీ ఇదిగో ప్రభా కలుగునట్టుగా ప్రార్థిస్తూ నీ కుమారుని హెచ్చిస్తూ బలపరుస్తూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. God wants you to, ఒక మాట అనిపించింది బ్రదర్ ప్రేయర్ చేస్తూ ఉంటే, నిలబడచ్చు. కంప్లీట్ సరెండరెన్స్. కంప్లీట్ సరెండరెన్స్. నీతో ప్రాబ్లం ఏంది అని అంటే, నువ్వు ఈ మాట చాలాసార్లు చేసినావు దేవుని దగ్గర. దేవా, నేను కంప్లీట్గా నేను నీ దగ్గరికి వస్తా కంప్లీట్గా నేను వాడబడతా, నేను ఫుల్ హార్ట్గా వస్తా అని చాలాసార్లు చేసినావు, చాలాసార్లు తప్పిపోయినావు ఈ మాటని. God is again asking you complete surrenderance. The weaknesses you have, God will remove it. God doesn't have a problem with your weakness. He has problem with your decision making. Your decision making. You are very weak in your decision making. Sometimes మనము
డెసిషన్స్ మనము తీసుకుంటాము, మనం కష్టాలలో ఇరుకుతాము, దేవుణ్ణి బ్లేమ్ చేస్తాం. చాలా మంది క్రైస్తవులు చేసేది అదే. కానీ టుడే గాడ్ వాంట్స్ యూ టు సరెండర్ కంప్లీట్లీ. సరెండర్ అంటే ఫుల్ టైం సేవలకు రమ్మని అడగట్లేదు. సరెండర్ టు గాడ్ కంప్లీట్లీ. యా, ఓకే, లెట్స్ ప్రే. పరిశుద్ధ ఆత్మదేవా, నీకు వందనాలు. మరి ఒకసారి ఇప్పటివరకు నాయన మరి నాతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్యము మంచి నేలన పడినటువంటి విత్తనముగా ఎదిగి ఫలించి నాయన గొప్ప ఫలముచ్చు వృక్షము వలె నీవు ఆశీర్వదించి దీవించి మన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. And brother, thank you so much for inviting us. Thank you for hearing the word of God and voice of God to start this. May God bless this church. ఒకసారి గట్టిగా చెప్పలు కొడతారంటే బిగ్గరగా, బిగ్గరగా, కమాన్, బిగ్గరగా, 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 బిగ్గరగా.